నమస్తే నేను రోజా వెల్కమ్ టు ఫోకస్. కరోనా మళ్లీ కోరలు చేస్తోందా? దేశంలో లక్షలాది ప్రాణాలను బలిగొన్న మహమ్మారి మళ్లీ రూపం మార్చుకుందా? 2020 నుంచి అనేక వేరియంట్లుగా రూపాంతరం చెందిన ఆ మాయదారి రోగం ఇప్పుడు ఏ రూపంలో వస్తోంది? ఇటీవల చైనాలో కలకలం రేపిన న్యూమోనియా కేసులకు ఇప్పుడు భారత్లో కొత్తగా నమోదవుతున్న కేసులకు వ్యత్యాసమేంటి? దేశంలో కరోనా కొత్త కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. 2020లో కరోనా మిగిల్చిన విషాదాన్ని ప్రపంచం ఎప్పుడూ మరవదు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ ఇలా 3 దశల్లో కూడా ఆ మాయదారి మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రాణాలను బలిగొంది. కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. జీవితాలను ఆగమాగం చేసింది. కన్నవారిని కాటేయడంతో ఎంతో మంది చిన్నారులు అనాథలయ్యారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసింది. అది మిగిల్చిన నష్టాల నుంచి ఇప్పటికీ కోలుకొని పలు దేశాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూనే ఉన్నాయి. వ్యాక్సిన్లు వచ్చి కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాక దాని పీడ విరగడైందని అంతా ఊపిరి పీల్చుకున్నారు. అసలు ఆ రాక్షస రోగం ఊసు కూడా మర్చిపోయారు. ఇలాంటి తరుణంలో దేశంలో మళ్లీ కరోనా కొత్త కేసులు పెరుగుతుండడం కలకలం రేపుతోంది. ప్రపంచాన్ని వణికించిన కరోనా పేరు చెబితే చాలు అంతా భయంతో వణికిపోయేవారు. అయితే రాను రాను కోవిడ్ వైరస్ ప్రభావం తగ్గిపోవడంతో దాని గురించి చర్చించుకోవడమే మానేశారు. అయితే ప్రస్తుతం చలికాలం ప్రారంభమవడంతో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దేశంలో చాలా రోజుల తర్వాత మళ్లీ కోవిడ్ కొత్త కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 24 గంటల్లో 166 మంది కొత్తగా కోవిడ్ మహమ్మారి బారిన పడ్డారు. ఈ 166 కొత్త కేసులలో అత్యధికంగా కేరళ రాష్ట్రంలోనే రికార్డయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 895కు చేరింది. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ వివరాలను వెల్లడించింది. ఇటీవలి వరకు రోజువారీ కరోనా కేసుల సగటు 100గా ఉందని, ఇప్పుడు శీతాకాలం కావడంతో ఇన్ఫ్లుయెన్జా లాంటి వైరస్ల కారణంగా కేసుల సంఖ్యలో పెంపు కనిపిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇటీవల కరోనా పాజిటివ్లో సిమ్లా ఇందిరాగాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఓ మహిళ మృత్యువాత పడినట్లు పేర్కొంది. చలికాలం కావడంతో ఇన్ఫ్లుయెన్జా లాంటి వైరస్ల కారణంగా రోజువారీ నిర్ధారణయ్యే కరోనా కేసుల సగటు 100 దాటుతోందని తెలిపింది. కరోనా తీవ్రత తగ్గినప్పటి నుంచి దేశంలో అతి తక్కువ కరోనా కేసులు జులైలో నమోదయ్యాయని అధికారులు చెప్పారు. 2023 జులై 24న కొత్త కరోనా కేసులు కేవలం 24 మాత్రమే నమోదయ్యాయని తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా 24 గంటల వ్యవధిలో అధికంగా 166 కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. కరోనా పుట్టినిల్లు చైనా. 2019 సంవత్సరం చివర్లో తొలుత చైనాలో కోవిడ్ వైరస్ బయటపడింది. అది సోకిన వారిని స్పృశించడం ద్వారా ఎక్కువ మందికి వైరస్ సోకింది. గాలి విషంగా మారింది. వైరస్తో బాధపడేవారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా కరోనా కోరలు చాచింది. భారత్లో 2020 జనవరి 7న కరోనా తొలి కేసు కేరళలో బయటపడింది. అప్పుడు తొలి కేసు కేరళలోని త్రిశూర్ జనరల్ ఆసుపత్రిలో నమోదయ్యింది. నాడు 20 ఏళ్ల వయసున్న మహిళకు వైరస్ లక్షణాలు కనిపించడంతో ఆమె శాంపిల్స్ తీసుకుని ల్యాబ్కు పంపారు. ఆ మహిళకు సోకింది కరోనాయేనని నిర్ధారణ జరిగేలోపే దేశంలో దాని వ్యాప్తి అధికమయ్యింది. ఇప్పుడు మళ్లీ కొత్త కేసుల నమోదు కూడా కేరళలోనే ఎక్కువగా ఉండడం గమనార్హం. కాగా కరోనా మహమ్మారి దేశంలో కాలు మోపినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.44 కోట్లకు చేరింది. మరణాల సంఖ్య 5,33,306కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి 4,44,68,775 మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే జాతీయ రికవరీ రేటు 98.81%గా, మరణాల రేటు 1.19%గా ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ డేటా ప్రకారం దేశంలో ఇప్పటి వరకు 220.67 కోట్ల డోసుల కరోనా టీకాలు వేశారు. ఇక WHO గణాంకాల ప్రకారం ఈ ఏడాది నవంబర్ వరకు ప్రపంచవ్యాప్తంగా 77,28,38,818 కరోనా కేసులు నమోదయ్యాయి. 69,85,964 మరణాలు సంభవించాయని WHO వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని బలిగొన్న కరోనా మహమ్మారి మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. శీతాకాలం ప్రారంభం కావడంతో భారత్లో కొత్తగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. వాటి సంక్రమణ కూడా కాస్త భయాందోళన కలిగిస్తోంది. కరోనా వైరస్ తీవ్రత తగ్గిన తర్వాత చైనాలో ఒక రహస్యమైన న్యూమోనియా ఇన్ఫెక్షన్ వ్యాపించింది. దీనికి సంబంధించి దేశంలో కొన్ని పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. న్యూమోనియా ఇన్ఫెక్షన్, కరోనా వైరస్ సోకిన వారికి లక్షణాలు దాదాపు ఒకటే ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు హెచ్చరికలు జారీ చేసింది. ఇంతలోనే ఇప్పుడు దేశంలో మరోసారి కరోనా తిరగబడుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. సాధారణంగా చలికాలంలో ఇన్ఫ్లుయెన్జా వంటి వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. జలుబు, దగ్గు వంటి లక్షణాలతో బాధపడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది.
అయితే 2020 జనవరిలో భారత్లో కరోనా తొలి కేసు నమోదుకు ముందు కూడా చాలా మంది శీతాకాలంలో వచ్చే వ్యాధుల లక్షణాలతోనే కనిపించారు. ఆ సమయంలో కరోనాపై అంతగా అవగాహన లేకపోవడంతో ఆ వైరస్ వేగంగా వ్యాపించింది. చైనాలో కేసుల సంఖ్య పెరిగాక అది ఎక్కువగా స్పృశించడం ద్వారానే విస్తరిస్తోందని తెలిసాక జాగ్రత్తలు పాటించారు. మనిషికి మధ్య కనీసం మీటర్ కంటే ఎక్కువ దూరం ఉండటం, ముక్కు, నోటికి తప్పనిసరిగా మాస్కులు ధరించడం, చేతులను శానిటైజర్లతో శుభ్రం చేసుకోవడం, గుంపులుగా లేకుండా చూడ్డం వంటి చర్యలు చేపట్టారు. అయినప్పటికీ అప్పుడు వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. కరోనా ఫస్ట్ వేవ్ లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో జనాలు పిట్టల్లా రాలిపోయారు. ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. కరోనా కట్టడికి చేపట్టిన ప్రాథమిక చర్యలేవి వైరస్ వ్యాప్తిని నియంత్రించలేకపోయాయి. జనసాంద్రత ఎక్కువగా ఉండే మన దేశంలో డిస్టెన్స్ మెయింటైన్ చేయడం సాధ్యమయ్యే పనిగా అనిపించలేదు. దీంతో అప్పుడు అంటే 2020 మార్చి 25న దేశమంతా లాక్డౌన్ ప్రకటించారు. ఎక్కడి వారు అక్కడే ఉండాలని, బయట తిరగడానికి వీల్లేదని, ఎమర్జెన్సీ సర్వీసుల వారు తప్ప మిగతా వారెవ్వరూ బయటికి రావద్దని ఆదేశించారు. బయట కనిపిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని కఠినమైన ఆంక్షలు విధించారు. అలా తొలుత 21 రోజుల పాటు కొనసాగిన లాక్డౌన్ ఆ తర్వాత విడతల వారీగా పెరిగింది. వైరస్ తీవ్రత తగ్గే కొద్దీ లాక్డౌన్ ఆంక్షల్లోనూ సడలింపు ఇచ్చారు. ప్రపంచ జనాభాలో చైనా తర్వాత 2వ స్థానంలో ఉన్న భారత్లో కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్డౌన్ చర్య చాలా వరకు సత్ఫలితాలు ఇచ్చింది. సెకండ్ వేవ్లో కరోనా తీవ్రత ఉన్నప్పటికీ మరణాల రేటు తగ్గింది. ఇక థర్డ్ వేవ్లో కరోనా ప్రభావం అంతగా కనిపించలేదు. భారత్లో కరోనా వ్యాక్సిన్ 2021 జనవరి 16 నుంచి అందుబాటులోకి వచ్చింది. కరోనా రకాన్ని బట్టి వ్యాక్సిన్లు వచ్చాయి. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్ పంపిణీ చేశాయి. ఒక్కొక్కరికి 2 డోసుల చొప్పున వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకున్నాయి. కరోనా 3వ దశలోనూ మరోసారి వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. కరోనా కేసులు తగ్గినప్పటికీ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు స్పష్టం చేశారు. అయితే దేశంలో ఈ ఏడాది జూలైలో 24 కేసులు నమోదైన తర్వాత పెరగని కరోనా ఇప్పుడు మళ్లీ అధికమవుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా 24 గంటల్లో 166 కేసులు నమోదవడంతో కరోనా మళ్లీ కోరలు చాస్తోందని ఆందోళన వ్యక్తమవుతోంది. అందులోనూ ఇప్పుడు శీతాకాలం కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిశుభ్రత పాటించాలని, కరోనా జాగ్రత్తలను అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు. కరోనాకు పుట్టినిల్లైన చైనాలో ఏ ఆరోగ్య సమస్య తలెత్తినా కూడా ప్రపంచమంతా ఉలిక్కి పడుతోంది. కోవిడ్ మహమ్మారి పుణ్యమాని డ్రాగన్ కంట్రీలో తలెత్తే హెల్త్ ఎమర్జెన్సీ ప్రపంచ దేశాలను టెన్షన్ పెట్టడం తరచూ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చైనాలో న్యూమోనియా ఇన్ఫెక్షన్ తీవ్రత అధికంగా ఉండడం, అక్కడ ఎక్కువ మంది చిన్నారులు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతుండటంతో ఆ దేశంపై ప్రపంచం దృష్టి పడింది. ఇలాంటి సమయంలోనే ఇటీవల ఢిల్లీలో న్యూమోనియా తరహా కేసులు వెలుగుచూడడం, దేశంలో మళ్లీ కరోనా కొత్త కేసులు పెరుగుతుండడం కలకలం రేపుతోంది. ఇంతకీ న్యూమోనియా ఇన్ఫెక్షన్ ప్రాణాంతకమైందా? ఆ ఇన్ఫెక్షన్ లక్షణాలు కూడా కరోనాను పోలి ఉండడమే భారత్లో మళ్లీ కోవిడ్ విజృంభిస్తుందనే ఆందోళనను కలిగిస్తోందా? నిపుణులు ఏం చెప్తున్నారు? కోవిడ్ మహమ్మారి విజృంభణతో వణికిపోయిన ప్రపంచం ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. వ్యవస్థలన్నీ కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకొని తిరిగి పట్టాలెక్కుతున్నాయి. అయితే ఇదే సమయంలో చైనాలో కొత్త రకం నిమోనియా వెలుగు చూసిందన్న వార్తలు ప్రజలను మళ్లీ భయపెడుతున్నాయి. నిమోనియా లక్షణాలతో చైనాలో చిన్నారులు ఆసుపత్రుల పాలవుతున్నారంటూ వస్తున్న కథనాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆ దేశంలో అంతుచిక్కని నిమోనియా పసిపిల్లల్ని బాగా ఇబ్బంది పెడుతోంది. ఈ లక్షణాలతో పెద్ద సంఖ్యలో చిన్నారులు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. న్యూమోనియా బారిన పడిన పిల్లల సంఖ్య రోజురోజుకు అధికం కావడంతో చైనా వ్యాప్తంగా ఫీవర్ క్లినిక్ల సంఖ్య పెరిగింది. కోవిడ్ మహమ్మారి విజృంభణ తర్వాత ఆ వైరస్కు పుట్టినిల్లైన చైనాలో మరోసారి హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తడంతో ప్రపంచ దేశాలు కలవరపడుతున్నాయి. WHO సైతం ఈ కేసులపై నివేదిక కోరింది. అయితే శీతాకాలంలో వచ్చే సాధారణ శ్వాసకోశ సమస్యలని చైనా చెబుతూ వస్తోంది. చైనాలో న్యూమోనియా కేసులు పెరుగుతున్న విషయంపై పూర్తిస్థాయి నివేదిక కావాలని WHO కోరిన తర్వాత ఈ విషయంపై ప్రపంచం మొత్తం దృష్టి సారించింది. 2019లో సెంట్రల్ చైనాలోని వుహాన్లో ఊపిరి పోసుకున్న కరోనా మహమ్మారికి సంబంధించిన నివేదిక పారదర్శకతపై అటు చైనా, ఇటు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేక ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో చైనాలో నిమోనియా ఇన్ఫెక్షన్ విజృంభణకు సంబంధించిన నివేదిక కావాలని WHO కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తాజాగా చైనాలోని నిమోనియా కేసులలో కొత్తగా అసాధారణ వ్యాధి కారకాలను కనుగొనలేదని WHO వెల్లడించింది. అయితే కొంతమంది ఆరోగ్య నిపుణులు ఇది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చే మైకోప్లాస్మా న్యూమోనియా అని చెబుతున్నారు. చైనాలో ఈ వ్యాధి బారిన పడిన పిల్లల్లో అధిక జ్వరం, ఊపిరితిత్తుల్లో స్వెల్లింగ్ అనేవి ప్రధాన లక్షణాలుగా ఉన్నాయని వైద్యులు గుర్తించారు. ఈ వ్యాధికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదని
బ్యాక్టీరియా కారణంగా వస్తుందని చెబుతున్నారు. పూర్తి వివరాలు అందకుండా దీనిపై ఎక్కువగా చెప్పలేమని, ఇది బహుశా లాక్డౌన్ పర్యవసానంగా రోగనిరోధక శక్తి బలహీనపడటం వలన వ్యాపిస్తున్నదై ఉండవచ్చని భావిస్తున్నారు. ఇలా చైనాలో పెరుగుతున్న నిమోనియా ఇన్ఫెక్షన్కు కారణం ఏమిటనే దానిపై ఖచ్చితమైన సమాచారం లేకపోవడంతో ఈ విషయాన్ని ప్రపంచ దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. చైనాలో కరోనా తర్వాత మరో అంతుచిక్కని వ్యాధి కలకలం రేపుతున్న నిమోనియా ఇన్ఫెక్షన్ తరహా కేసులు భారత్లోనూ బయటపడటం కలకలం రేపింది. ఢిల్లీ ఎయిమ్స్లో 7 మైకోప్లాస్మా న్యూమోనియా కేసుల్ని గుర్తించారు. ఇండియాలో 7 శాంపిల్స్ రికార్డైనట్టుగా ల్యాన్సెట్ మైక్రోబ్ అధ్యయనం వెల్లడించింది. పీసీఆర్ పరీక్షల సమయంలో ఒక కేసు బయటపడగా మిగిలిన 6 కేసులు ఐజీఎం ఎలిసా పరీక్ష ద్వారా వెలుగు చూశాయి. ఇందులో పీసీఆర్ పాజిటివిటీ రేటు 3% ఉంటే ఐజీఎం ఎలిసా పాజిటివిటీ రేటు 16% ఉంది. ఈ ఏడాది అంటే 2023 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యలో 37 ఐజీఎం ఎలిసా పరీక్షలు నిర్వహించారు. ఇందులో 7 పాజిటివ్గా తేలాయి. ఇప్పటికే ఈ మైకోప్లాస్మా న్యూమోనియా కేసులు అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్ సహా పలు దేశాల్లో నమోదయ్యాయి. ఇప్పుడు భారత్లో కూడా ఎంటర్ అయిందన్న అనుమానంతో దేశంలో అలర్ట్ విధించారు. ఢిల్లీలోని ఎయిమ్స్లో చైనా నిమోనియా తరహా కేసులు బయటపడ్డాయని జాతీయ మీడియాలో వచ్చిన కథనాలు దేశ ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. కోవిడ్ మహమ్మారి కారణంగా శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా దెబ్బతిన్న ప్రజానికం చైనాలో బయటపడిన నిమోనియా కేసులు భారత్లోనూ నమోదయ్యాయన్న వార్తలతో కంగారు పడిపోయారు. అయితే ఈ వార్తలకు కేంద్రం చెక్ పెట్టింది. ఢిల్లీ ఎయిమ్స్లో నమోదైన కేసులు చైనాలో వెలుగు చూసిన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో ముడిపడి ఉన్నాయనే వార్తా కథనాలను కేంద్రం కొట్టిపారేసింది. ఇవి పూర్తిగా తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయంటూ కేంద్ర ఆరోగ్య శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిమ్స్లో వెలుగు చూసిన 7 కేసులకు చైనాతో సహా ప్రపంచవ్యాప్తంగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల పెరుగుదలకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటనలో పేర్కొంది. 2023 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ఢిల్లీ ఎయిమ్స్లో నమోదైన 7 కేసులతో ఎలాంటి భయం అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. 2023 జనవరి నుంచి ఇప్పటి వరకు జరిపిన పరీక్షల్లో ఎలాంటి మైకోప్లాస్మా న్యూమోనియా కేసులు వెలుగు చూడలేదని పేర్కొంది. ఎయిమ్స్లోని డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీలో ఇప్పటి వరకు 611 శాంపుళ్లను పరీక్షించినట్టు వివరించింది. భారత్లో ఇప్పటి వరకు మైకోప్లాస్మా న్యూమోనియా కేసులు బయటపడలేదన్న కేంద్ర ఆరోగ్య శాఖ ఈ న్యూమోనియా గురించి ఎప్పటికప్పుడు రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. రాష్ట్రాల ఆరోగ్య శాఖ అధికారులతో నిరంతరం సమీక్షిస్తోంది. మరోవైపు న్యూమోనియా తరహా లక్షణాలతో చైనాలో పెద్ద సంఖ్యలో చిన్నారులు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. దీంతో ప్రపంచ దేశాలు కలవరపడుతున్నాయి. చైనాలో అధికమవుతున్న న్యూమోనియా ఇన్ఫెక్షన్ను బ్యాక్టీరియా కారక వ్యాధిగా నిపుణులు గుర్తించారు. అయితే అది అంటువ్యాధిగా మారుతుందో లేదో అనే దానిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. పౌష్టికాహారం తీసుకుని ఇమ్యూనిటీ పెంచుకోవడం ద్వారా మాత్రమే చిన్నారుల్ని రక్షించవచ్చంటున్నారు. మరోవైపు WHO సైతం ఆరోగ్య నిపుణుల నివేదికను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఇక చైనాలోని పరిస్థితుల్ని పరిశీలిస్తున్న కేంద్ర ఆరోగ్య శాఖ ప్రస్తుతం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే ప్రజారోగ్య సంరక్షణ, ఆసుపత్రుల సంసిద్ధతపై చర్యలు తీసుకోవాలని ఇటీవల జరిపిన సమీక్షలో సూచించింది. ఆసుపత్రులలో బెడ్లు, మందులు, పీపీఈ కిట్లు, టెస్ట్ కిట్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. వాస్తవానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెల్త్ ఎమర్జెన్సీ జాబితా నుంచి కరోనాను తొలగించింది. అయితే ఇటీవల అమెరికా, బ్రిటన్లలో కరోనా కొత్త వేరియంట్లు బయటపడడం కలకలం రేపింది. కరోనా మహమ్మారి అనూహ్యంగా ముందుకు రావడమే కాక ఆ వైరస్ అనేక రూపాంతరాలు చెందింది. కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ ఆ వైరస్ ఎప్పటికప్పుడు రూపం మార్చుకుంటూనే ఉంటుంది. ఇప్పుడు చైనాలో న్యూమోనియా ఇన్ఫెక్షన్ కూడా కొత్త వేరియంట్ ఏమోనన్న అనుమానాలు రేకెత్తిస్తోంది. అయితే దానిపై ఇంకా ఖచ్చితమైన సమాచారం లేకపోవడంతో అది అంతుపట్టని న్యూమోనియా ఇన్ఫెక్షన్ గానే పరిగణిస్తున్నారు. ఇంతకీ ఇప్పుడు అమెరికా, బ్రిటన్లో వచ్చిన కొత్త వేరియంట్లు ఏవి? ముందు వాటితో పోలిస్తే అవి ఎంత ప్రమాదకరమైనవి? 2020 సంవత్సరంలో కోవిడ్ ప్రపంచవ్యాప్తంగా ఎంత కల్లోలం సృష్టించిందో అందరం చూశాం. దాదాపు 2 సంవత్సరాల పాటు ప్రపంచాన్ని వణికించింది. అటువంటి కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ కొత్త వేరియంట్లు కలవరపెడుతూనే ఉన్నాయి. ఇటీవల అమెరికాలో కోవిడ్-19కి చెందిన కొత్త రకాన్ని గుర్తించారు. ఈ వేరియంట్ను BA.2.86గా పేర్కొన్నారు. దీనిని అమెరికాతో పాటు డెన్మార్క్, ఇజ్రాయెల్లోనూ కనుగొన్నారు. దీంతో అప్రమత్తమైన అమెరికా వ్యాధి నియంత్రణ కేంద్రం CDC దీన్ని ట్రాక్ చేసే పనిలో నిమగ్నమయ్యింది. ఈ రకానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నామని, కరోనా నుంచి రక్షించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఎటువంటి మార్పు లేదని తెలిపింది. ఈ BA.2.86 కొత్త రకానికి సంబంధించి అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO కూడా స్పందించింది. ఇందులో భారీ సంఖ్యలో ఉత్పరివర్తనాలు చోటు చేసుకున్నందున ప్రస్తుతం దీని వేరియంట్ అండర్ మానిటరింగ్గా పేర్కొన్నామని తెలిపింది. ఈ రకానికి చెందిన సీక్వెన్స్లు కొన్ని దేశాల్లోనే వెలుగు చూశాయని, ప్రస్తుతం 3 వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్లతో పాటు 7 వేరియంట్స్ అండర్ మానిటరింగ్లను ట్రాక్ చేస్తున్నట్లు వెల్లడించింది.
ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి తీవ్రతను అర్థం చేసుకునేందుకు మరింత సమాచారం అవసరమని, దీనిపై ప్రపంచ దేశాలతో ఎప్పటికప్పుడు సమాచారం పంచుకుంటున్నట్లు తెలిపింది. కరోనా ఇక రాదనుకుంటున్న క్రమంలో బ్రిటన్లోనూ మరో కొత్త వేరియంట్ బయటపడడం కలకలం రేపింది. జేఎన్ రకానికి చెందిన కొత్త వేరియంట్ అత్యంత ప్రమాదకరంగా మారబోతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది తీవ్ర ఇన్ఫెక్షన్కు కారణమవడమే కాకుండా ప్రస్తుతం ఉన్న టీకాలు పనిచేయవని స్పష్టం చేస్తున్నారు. అందుకే శాస్త్రవేత్తలు ఈ వేరియంట్ గురించి ఆందోళన చెందుతున్నారు. JN.1 వైరస్ రకాన్ని 3 నెలల క్రితం లగ్జంబర్గ్లో మొదటిసారి గుర్తించారు. ఈ వైరస్ అక్కడి నుంచి అమెరికా, ఫ్రాన్స్, ఐస్లాండ్ దేశాలకు వ్యాపించింది. ఈ వేరియంట్ XBB.1.5, H.V.1 వంటి కోవిడ్ వైరస్ రకాలకు చెందినదే. అయినప్పటికీ పలు తేడాలు ఉన్నాయని చెబుతున్నారు. గతంలో ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరించిన EG.5 అకా ఎరిస్ వేరియంట్ల కంటే ఈ HV.1 వేరియంట్ ఎక్కువ డామినెంట్ వేరియంట్ అని గుర్తించారు. ఈ వేరియంట్ సోకిన వారిలో కోవిడ్ టంగ్ లక్షణం కనిపిస్తోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నాలుక వాపు లేదా మంట ముఖ్య లక్షణంగా ఉంటుంది. కొంతమంది రోగుల నాలుకపై సాధారణం కంటే తెల్లని మందపాటి పొర ఏర్పడుతోంది. దీంతో పాటు నాలుక బాగా ఎర్రగా మారడం, మంట, రుచి కోల్పోవడం, కొద్దిగా తిమ్మిరి కనిపించాయట. కొన్నిసార్లు నాలుకపై గడ్డలు, అల్సర్లు ఏర్పడినట్లు తాజా రిపోర్ట్ల ద్వారా తెలుస్తోంది. అంతకుముందు వచ్చిన వేరియంట్లలో ఒమిక్రాన్, HV.1, పిరోలా జాతి JN.1 వేరియంట్స్ బారిన పడిన వారిలో నాలుక వాపు లేదా మంట ముఖ్య లక్షణంగా కనిపించింది. US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నుంచి వచ్చిన డేటా ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ చివర్లో కొత్తగా నిర్ధారణైన కేసుల్లో 25.2% కేసులకు ఈ HV.1 వేరియంట్ కారణమని తేలింది. XBB.1.5 రకం వైరస్ ముల్లు ప్రోటీన్ మీద 41 మార్పులు సంభవించి ఈ స్థితికి చేరుకుందని తేలింది. అందువల్లే ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ టీకాలు దీన్ని నిలువరించలేవని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. దీని నుంచి కాపాడుకోవాలంటే ఆధునికీకరించిన కోవిడ్ టీకాలు అవసరమని అమెరికా వ్యాధి నియంత్రణ కేంద్రం ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం కరోనాకు సంబంధించి ఇప్పటివరకు 4,722 సీక్వెన్స్లు వెలుగు చూశాయి. ఇందులో చాలా వరకు తీవ్రత లేనివే. వాస్తవానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ జాబితా నుంచి కోవిడ్-19ను ఈ ఏడాది మే 5వ తేదీన తొలగించింది. ఆ తర్వాత ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎరిస్ ఆందోళన రేపుతోంది. లక్షణాలు పూర్తిగా తెలియనప్పటికీ ఒమిక్రాన్ డెల్టా వేరియంట్ కంటే అత్యంత వేగంగా వ్యాపిస్తోందని తెలుస్తోంది. శ్వాసకోశ సంబంధిత సమస్య మాత్రం ఈ వేరియంట్ సోకిన వారిలో తీవ్రంగా ఉంటుందని తెలుస్తోంది. వాతావరణం పూర్తిగా కలుషితం కావడంతో పాటు మనుషుల్లో రోగ నిరోధక శక్తి మందగించడం ఈ వ్యాధి పెరుగుదలకు కారణమని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద కోవిడ్-19 మనందరికీ నేర్పిన ముఖ్యమైన పాఠం ఏంటంటే ఆరోగ్య ముప్పు ఉంటే ప్రతిదీ ముప్పేనని. ప్రస్తుతం కోవిడ్-19 అంతర్జాతీయ ఆరోగ్య అత్యయిక స్థితి కానప్పటికీ దీని నుంచి ఇంకా ముప్పు పొంచి ఉంది. కొత్తగా వెలుగు చూసిన వేరియంట్లో ఎన్నో పరివర్తనాలు ఉన్నాయి. దేశాలన్నీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఇటువంటి కొత్త వేరియంట్లు ఎత్తి చూపుతున్నాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత ప్రజలు చాలా వరకు రిలాక్స్ అయిపోయారు. కోవిడ్ నిబంధనలు పాటించడం లేదు. అయితే ఇప్పుడు దేశంలో మళ్లీ కరోనా కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో కోవిడ్ నిబంధనల ఆవశ్యకత మరోసారి తెరపైకి వచ్చింది. వ్యాక్సిన్లు వేసుకున్నాం కదా, తమకేమవుతుందిలే అని నిర్లక్ష్యం వద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎదుటివారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బాధ్యతతో అప్రమత్తంగా మెలగాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.